ఇలా చక్కగా బ్రెడ్ అండ్ ఎగ్ బజ్జీ చేసి పెట్టారంటే చక్కగా ఇష్టంగా తింటారండి పిల్లలు. చాలా బాగా చక్కగా స్మూత్గా వచ్చినాయండి చూడండి. అసలు చూస్తాను కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. బ్రెడ్ బజ్జీకి కావాల్సినవండి 4 బ్రెడ్ స్లైస్ అండి, మజ్జిగ కట్ చేసుకోవాలి. 3 ఎగ్స్ అండి, 3 గుడ్లు తీసుకున్నాను, నేను పగలగొట్టుకున్నాను. మరి సాల్టు, మరి కొంచెం తినే సోడా అండి, తినే సోడా సాల్ట్ కూడా వేసానండి కొంచెం, ఇదిగోండి. తర్వాత కారం మీరు మరి ఎంత తినగలిగితే అంత వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడండి కారం తీసుకున్నాం కదా, ఇప్పుడు శనగపిండి తీసుకుందామండి. శనగపిండి చూసి తీసుకోండి. నేనైతే ఫస్ట్ 2 స్పూన్లు తీసుకుంటున్నాను. ఇదంతా కూడా చక్కగా బాగా కలిపిన తర్వాత చూద్దామండి. ఇది బాగా మిక్స్ అవ్వాలండి ఇదంతా కూడా. సాల్టు మరి మనం కొంచెం తీసుకున్నాం కదా చిటికెడు సోడా ఉప్పు అంతా కూడా చక్కగా కలవాలి. ఇది నాకు సాల్ట్ కొంచెం తగ్గిందండి, అందుకని మళ్ళీ చిటికెడు తీసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. శనగపిండి ఉండలుగా ఉంటుంది కదా, అందుకని అది ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఈ ఎగ్ మిశ్రమం శనగపిండి కూడా వేసామండి. ఈ బ్రెడ్ నండి మనం బజ్జీగా ముందుగానే స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకున్నానండి, వేడెక్కింది. ఇప్పుడు ఇలాగ దీన్ని 2 పక్కల ముంచాలండి. ఇలా పొడవుగా వేసుకున్నా పర్వాలా, మీ ఇష్టం అండి. అది ఇలా వేసేసుకోవటం మనం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంక ఇది కాకుండా వేరే విధాలకు కూడా వేసుకోవచ్చండి. మరి కొంచెం పుదీనా మసాలా వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు. అదే రీతిగా మరి క్యారెట్ కానీ అలా వేసుకోవచ్చండి, అవి కూడా చక్కగా వేసుకోవచ్చు. దీన్ని మనం రెండో వైపు తిప్పుకుందామండి. కొంచెం వేడెక్కనండి, ఆయిల్ వేడెక్కితేనే బాగా సలసల కాగే ఆయిల్ అయితేనే మంచి స్మెల్ వస్తుందండి. ఇంకేంది కాలిపోయిందండి, తీసేసుకుందాము. చూడండి గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. దీన్ని తీసేద్దాం. ఈ కలర్లో వస్తే సరిపోతుందండి. పక్క ప్లేట్ల మీద వేద్దాం, పేపర్ మీద వేసుకోవటం ఇలాగా. మళ్ళీ ఇంకొక ఆయిల్ వేసుకోవటమేనండి. వేడిగా మనం ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే, కాలేజీ నుంచి రాగానే స్నాక్స్కి ఇలాగ వేస్తే సరిపోతుందండి, చాలా ఇష్టంగా తింటారు. 2 ఆయిల్కి సరిపోతుందండి, చక్కగా సరిపోయింది మనకి 2 ఆయిల్కి. ఇది మనం తీసుకుంది 3 గుడ్లు కదా, ఎగ్స్ కూడా చక్కగా 3 గుడ్లు కూడా చక్కగా, బ్రెడ్ పీసులు 4 తీసుకున్నాము, వాటికి కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మనం ఇలాగా స్టవ్ ఆపేసండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని చూపిస్తాను మీకు. అసలు చూడండి దూది పింజలాగా వచ్చినాయండి. నేనైతే ఈసారి టమాటా సాస్ తీసుకుంటున్నానండి. ఒకవేళ మీరు ఇంట్లో రెడీగా ఏదన్నా చట్నీ ఉన్నా చట్నీ అయినా నంచుకొని తినచ్చండి. నేనైతే టమాటా సాస్ ఉంది ఇంట్లో, అందుకని అది తీసుకుంటున్నాను. ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి కానీ కాలేజీ నుంచి రాగానే ఇలా చక్కగా బ్రెడ్ అండ్ ఎగ్ బజ్జీ చేసి పెట్టారంటే చక్కగా ఇష్టంగా తింటారండి పిల్లలు. చాలా బాగా చక్కగా స్మూత్గా వచ్చినాయండి చూడండి. అసలు చూస్తాను కూడా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, చాలా బాగున్నాయి. ఈ స్టైల్లో అండి మీరు కూడా సాయంత్రం పూట మీ పిల్లలకి స్కూల్ నుంచి కాలేజీ నుంచి రాగానే చక్కగా ఈ స్టైల్లోన ఎగ్ అండ్ బ్రెడ్ బజ్జీ అండి, ఈ స్టైల్లో తయారు చేయడానికి తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా మీరు కూడా ఈ స్టైల్లో తయారు చేయడానికి తప్పకుండా ట్రై చేయండి.
మన వీడియో కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి చివరిగా బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.